ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎక్కడా కనపడటం లేదంట. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నాయకుడు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి పత్తా లేకుండా పోయారట. రాజకీయాలు వద్దనుకున్నారో ఏమో కంప్లీట్గా సైలెంట్ అయిపోయారట. ఇక ఇంపార్టెంట్ పని ఉంటే తప్ప నియోజకవర్గంలో అడుగు పెట్టట్లేదట. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. క్షత్రియుల ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న సెగ్మెంట్ కూడా. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్ పార్టీనే విజయం సాధించింది. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం ఉండిలో పసుపు జెండా రెపరెపలాడింది. ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారిగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులుగా మంతెన రామరాజు, సివిఎల్ నరసింహరాజు పోటీపడ్డారు. ఈ పోటీలో 10,949,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి రామరాజు గెలవగా వైసీపీ అభ్యర్థి నరసింహరాజు ఓటమి చెందారు. అంతకుముందు 2009, 2014లో సైతం క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు టీడీపీ నుంచి గెలవగా 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి పాతపాటి సర్రాజు గెలిచారు. దీంతో ఈ నియోజకవర్గం క్షత్రియులకు కంచుకోటగానే మిగిలిపోయింది. ఇదంతా ఒకెత్తైతే శివ స్వచ్ఛందల సంస్థ అధినేత 2009, 2014లో టీడీపీ నుంచి గెలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు 2024లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ పార్టీ మంతెన రామరాజుకు టికెట్ ఇచ్చింది. దీంతో పార్టీపై అలిగిన వేటుకూరి వెంకట శివరామరాజు ఇండిపెండెంట్గా బరిలోకి దిగి ప్రచారాన్ని సైతం మొదలుపెట్టేశారు. ఒకవైపు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా రామరాజు ప్రచారం, మరోవైపు ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేటుకూరి వెంకట శివరామరాజులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దాదాపుగా ఎన్నికల ప్రచారం పూర్తి కావస్తున్న సమయంలో సడన్ గా వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు టీడీపీలో ఎంట్రీ ఇచ్చారు. తనకు ఉండి టికెట్ కావాల్సిందేనని చంద్రబాబు వద్ద పట్టుబట్టారు. దీంతో మంతెన రామరాజును బుజ్జగించి ఆ టికెట్ను రఘురామకృష్ణరాజుకు పార్టీ అధినేత కట్టబెట్టారు. ఇక ఎన్నికలకు కొన్ని రోజులున్నప్పటికీ టికెట్ కోల్పోయిన రామరాజు టికెట్ ఆశించి టికెట్ తెచ్చుకున్న రఘురామకృష్ణరాజులు కలిసి ప్రచారం చేశారు. ఎన్నికల్లో చివరకు కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు గెలవగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ఓటమి పాలయ్యారు. ఇక నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా ఓటమి పాలైన దగ్గర నుంచి శివరామరాజు నియోజకవర్గ రాజకీయాలకి చాలా దూరంగా ఉంటున్నారు. ఆయన ఓటమి చెంది 2 ఏళ్లైనా యాక్టివ్ పాలిటిక్స్ చేయలేదు. కార్యకర్తలకు అందుబాటులోకి రావట్లేదు. అసలు ఉన్నారా లేరా అన్నట్టుగానే ఉంటున్నారట. అప్పుడప్పుడు మాత్రమే మెరుపు తీగలా అలా మెరిసి ఇలా వెళ్తున్నారట. ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తప్ప ఉండిలో అడుగు పెట్టడం లేదని అంటున్నారు. శివరామరాజు పెద్దగా కనిపించకపోవడంతో ఇప్పుడు ఆయన క్యాడర్ పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అంటున్నారు. మరోవైపు శివరామరాజు పొలిటికల్ క్రీడలో పాల్గొనకుండా దూరంగా ఉండడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివ పొలిటికల్ కెరీర్కి ఎండ్ కార్డు పడినట్టేనని కొందరు అభిప్రాయపడుతుంటాయి. మరికొందరేమో ఆయన పక్కా రీఎంట్రీ ఇవ్వనున్నారని అంటున్నారు. అయితే రాజుగారి చూపు జనసేన, బీజేపీల వైపు ఉందని, ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి శివరామరాజు ఏ పార్టీ నుంచి రీఎంట్రీ ఇస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి వేటుకూరి వెంకట శివరామరాజు రాజకీయ భవిష్యత్ ఏంటన్నది కొన్ని $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మరి ఆయన కూటమిలోని ఏదో ఒక పార్టీలో ఎంట్రీ ఇచ్చి రాజకీయాలు చేస్తారా? ఒకవేళ ఆయన చేరితే ఏ పార్టీలో చేరుతారు? ఎకనైనా పాలిటిక్స్ లో యాక్టివ్ అవుతారా, లేక ఎప్పటిలాగే మౌనం పాటిస్తూ వస్తారా? ఇంతకీ ఆయన అడుగులు ఎటువైపు అనేది వేచి చూడాలి.